ఆర్జేడీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా తేజస్వి యాదవ్ ని నియమించారు. ఆర్జేడీ కీలక సమావేశంలో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. పార్టీ నేతల సమక్షంలో తేజస్వికి లాలూ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. లాలూ కుటుంబంలో సభ్యులంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిన వేళ ఈ నియామకం ప్రాధాన్యతని సంతరించుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్ పై విమర్శలు గుప్పించారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన పార్టీ ఇప్పుడు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తమ పార్టీని కొందరు వ్యక్తులు పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఆర్జేడీ దుస్థితికి కారణమైన వారిని ఆర్జేడీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారని రోహిణి ఆచార్య చెప్పారు. లాలూ దంపతుల చిన్న కుమారుడైన తేజస్వి పార్టీలో కీలక పాత్రలో ఉన్నారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ బీహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించడంలో తేజస్విది కీలక పాత్ర. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారాల్లో చురుకుగా పాల్గొన్నారు. రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి సతీష్ కుమార్తె 14,532 ఓట్ల తేడాతో నెగ్గారు.